రోజుటి ఇన్డెప్త్ లో రెండు దేశాల్లో ప్రజలు తమ అవసరాల కోసం సృష్టించుకున్న రెండు పాపులర్ ప్రయాణ మాధ్యమాలని మనం చూడబోతున్నాం. అందులో మొదటిగా వస్తోంది చుకుడు చుకుడు, అంటే రెండు చక్రాల రవాణా వాహనం అన్నమాట. అచ్చం చిన్నపిల్లలకు నడక నేర్పించేందుకు మనం చిన్నప్పుడు ఉపయోగించినటువంటి 3 చక్రాల తోపుడు బండి ఎలాగుంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే ఇది 2 చక్రాలపై నడుస్తుంది. సెంట్రల్ ఆఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఓ పేద దేశంగానే చెప్పుకోవాలి. అక్కడి ప్రజలకు అత్యంత ఇష్టమైన వాహనం చుకుడు. దీన్ని నడిపించేందుకు ఎటువంటి ఇంధనం కూడా అవసరం లేదు, తయారీకి తప్ప. ఆ తర్వాత పెద్దగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, సింగిల్ పేమెంట్ అన్నమాట. ఒకసారి తయారు చేయించుకుంటే 3 ఏళ్ల పాటు ఇది ఉపయోగంలో ఉంటుంది. ఆపై చిన్న చిన్న మెయింటెనెన్సెస్ చేస్తే మరింత కాలం ఉపయోగించుకోవచ్చు. ప్రపంచంలో రోజు రోజుకు పెరుగుతున్న కొత్త టెక్నాలజీతో కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి. కష్టం ఖర్చు కాకుండా, సమయం వృధా కాకుండా వేగంగా అనుకున్న పనిని క్షణాల్లో పూర్తయ్యే విధంగా కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. సామాన్యుడు మొదలుకొని పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే వర్కర్ల వరకు సులువుగా పనిచేసేందుకు ఆధునిక పరికరాలని మనం వాడుతున్నాం. దీంతో సమయం ఆదా అవడంతో పాటు ఒక మనిషి చేసే పని గంటలు పెరుగుతున్నాయి. అదేవిధంగా మారుతున్న కాలానుగుణంగా పేదవారు సైతం తమ ఆలోచనలకు పదును పెట్టి కొత్త టెక్నాలజీతో సమానంగా కొత్త యంత్రాలను రూపొందిస్తున్నారు. అందులో ఒకటి ఈ చుకుడు. ఈ తరహా కర్రతో చేసిన ద్విచక్ర వాహనం ఎక్కువగా కాంగో దేశంలోను, మరో దేశం ఫిలిప్పీన్స్ లోను మనకు కనిపిస్తూ ఉంటుంది. చుకుడు 2 వీలర్ను కాంగోలోని తూర్పు ప్రాంతంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. భారతదేశంలో ప్రతి మధ్యతరగతి వ్యక్తి సైకిల్ ను ఎట్లా ఉపయోగిస్తున్నారో అదేవిధంగా కాంగో దేశంలో ఈ చుకుడు వాహనాన్ని ఉపయోగిస్తారు. ఇది సైకిల్ కంటే 3 చక్రాల ఆటో, ట్రక్ మోసేంత బరువును మోయగలిగేటువంటి సామర్థ్యం దీనికి. దాంతో సరుకుల రవాణాకు పనికి రావడంతో పాటు అది కొందరికి ఉపాధి కూడా కల్పిస్తోంది. ఎత్తైన ప్రదేశంలో ఒక వ్యక్తి సహాయం అవసరమవుతుంది. దిగువ ప్రాంతంలో ఒక మనిషి కూడా దానిపైనే ప్రయాణం చేసే వీలుండటం ఈ వాహనం ప్రత్యేకత. ఇక దీన్ని ఎలా తయారు చేస్తారు అన్నది ఇక్కడ ఆసక్తికరంగా ఉంటుంది. చుకుడు వాహనాన్ని పూర్తిగా చెక్కతో తయారు చేస్తారు. దీనికి 2 చెక్క చక్రాలు కూడా ఉంటాయి. ఆ చెక్క చక్రాలకు టైర్ లాంటి ఒక రబ్బర్ ని చుడతారు. స్కూటర్ కున్నట్టే దీనికి ఒక హ్యాండిల్ ఉంటుంది. ఇది నడిపే వ్యక్తి ఒక కాలును వాహనం పైన ఉంచుతాడు, మరో కాలుతో నెట్టుకుంటూ నడుపుతాడన్నమాట. వెనక నుండి చక్రం బ్రేక్ వేయడానికి వీలయ్యేలాగా ఏర్పాటు కూడా ఉంటుంది. దాన్ని కాలితో నొక్కి పడితే ఆ చుకుడు వాహనం ఎంత వేగంతో ఉన్నా అది ఇట్టే ఆగిపోతుంది. చుకుడు వాహనాన్ని గట్టిగా ఉండే యూకలిప్టస్ కలపతో తయారు చేస్తారు. వీల్ ట్రెడ్స్ కోసం స్క్రాప్ టైర్లతో తయారు చేస్తారు. ముందు చక్రం వెనక చక్రం కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. ఒక కాలును పైన ఉంచి మరో కాలుతో నెట్టుకుంటూ నడిపిస్తారు. ఈ చుకుడు తయారీకి 1 నుంచి 3 రోజుల సమయం పడుతుంది అంతే. ఈ వాహనాల సామర్థ్యం 2-3 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఈ చుకుడు వాహనం పరిమాణం 6.50 అడుగుల పొడవు ఉంటుంది. 1000 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. అతిపెద్ద చుకుడస్ 800 కేజీల బరువును కూడా ఇట్టే మోయగలదు. చిన్న పిల్లలు వాడుకునే చుకుడును 3 గంటల్లో నిర్మిస్తారు. ఇక డైమెన్షనల్ కలపతో పాటు మార్కెట్లో లభించే హార్డ్వేర్ మెటీరియల్ తోను కూడా దీన్ని తయారు చేయవచ్చు. అయితే కాస్త ఖరీదు పెరుగుతూ పోతుంది. దీన్నే చుకుడస్ అని కూడా అంటారు. అన్ని రకాల సరుకుల్ని రవాణా చేయడానికి, తీసుకెళ్లడానికి దీన్ని ఉపయోగిస్తారు. కట్టెలు, బస్తాలు, పెద్ద మొద్దులు, ఇంటి సామాగ్రి, ఐరన్ పనిముట్లు, మంచినీళ్లు, కిరాణా సామాన్లు ఇవన్నీ సులువుగా రవాణా చేయవచ్చు ఈ వాహనంలో. మన దేశంలో ఆటో రిక్షాలపై ఆధారపడి ఎట్లా జీవనం సాగిస్తున్నారో కాంగో దేశంలో కూడా చాలా మందికి చుకుడు ఓ రిక్షా లాగా ఉపయోగపడుతుంది, జీవనాధారం కలిగిస్తుంది. నగరాల్లో టాక్సీల ప్రతి సెంటర్లోనూ ఈ చుకుడు వాహనాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ వాహనాలపై ఆధారపడి ఎంతో మంది అక్కడ కుటుంబాలు ఉపాధి పొందుతున్నారని చెప్పాలి. ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి ఇంధనం పోయకుండా కేవలం సులువుగా నడపగలిగే ఈ చుకుడు వాహనాలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. చుకుడస్ ను మొట్టమొదటిగా 1970 సంవత్సరంలో ఉత్తర కీవ్ లో తయారు చేశారని స్థానికులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్లు ఎట్లా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సమయంలో ఎట్లాంటి ఇంధనం లేకుండా నడిచే చుకుడు సహజంగానే అందరినీ ఆకట్టుకుంటోంది. అవసరం నిజానికి మనిషికి అన్ని నేర్పిస్తుందని అంటూ ఉంటారు.
కాలానుగుణంగా పేదవారు సైతం తమ ఆలోచనలకు పదును పెట్టి కొత్త కొత్త టెక్నాలజీతో సమానంగా కొత్త కొత్త యంత్రాలను రూపొందించుకుంటున్నారు. చుకుడుకు ఇంజన్ లేకపోయినా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఈ వాహనం. సరిగ్గా అలాంటి ఓ సౌకర్యమే కాంబోడియాలోని బార్టబాంగ్ ప్రాంతంలో కనిపిస్తుంది. అంబాడన్ చేయబడిన నార్థర్న్ రైల్వే లైన్ ను ప్రజలు తిరిగి తామే ఉపయోగంలోకి తెచ్చుకున్నారు. దాన్నే ఉపాధి కోసం ఉపయోగిస్తున్నారు. వెదురు బొంగులతో ఓ ప్లాట్ఫామ్ తయారు చేసి దాన్ని 4 చక్రాలు కలిగిన తోపుడు బండిపై అమర్చుతారు. అలా అమర్చిన ఆ సెటప్ పై దాదాపు 20 మంది సామాన్లతో సహా ప్రయాణించేలా ఏర్పాట్లుంటాయి. వీటినే బ్యాంబూ ట్రైన్ అని, లోరీలని పిలుస్తున్నారు. తక్కువ ఖర్చుతో జనం ఒక చోట నుంచి మరో చోటుకి ప్రయాణించగలుగుతున్నారు. సిమెంట్ బస్తాలు, వ్యవసాయ ఉత్పత్తులు, సరుకులు, మోటార్ సైకిళ్లు కూడా వీటిపై తరలిస్తున్నారు. ఉన్నది ఒకే ఒక లైన్ అవడంతో ఎదురుగా మరో బండి వస్తే ఒకవైపు వారు తమ బండిని పక్కకు దించుతారు. అది బార్టబాంగ్ బ్యాంబూ రైడర్స్ మధ్య ఒప్పందంగా ఉంటుంది. దీనికి కావలసిన డీజిల్ దూరంగా ఉండే పట్టణాల నుంచి తెచ్చుకుంటారు. వర్షం పడుతున్నా, ఎండ కొడుతున్నా, చలికాలంలోనైనా సేఫ్ గా నడుస్తున్న ఈ రవాణా సౌకర్యం జనాన్ని బాగా ఆకట్టుకుంది. భూమికి అడుగు ఎత్తులో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బ్యాంబూ ట్రైన్ పై ప్రయాణం చేయడం ఒక చక్కటి అనుభవంగా ఉంటుంది. అయితే ఇప్పుడు బ్యాంబూ ట్రైన్ సర్వీస్ ఒక కాటేజ్ ఇండస్ట్రీగా జనానికి సహాయపడుతున్నా, రేపు రైల్వేలు ఆ ప్రాంతానికి కొత్త సర్వీసులు మొదలు పెడితే మాత్రం పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. అది అక్కడి వారికి బాగా తెలుసు. అప్పటిదాకా అవి రివ్వున దూసుకుపోతూనే ఉంటాయి.